హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎగ్ పఫ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ముందుగా మైదా పిండి ఒక 2 కప్స్ తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ అండ్ ఆయిల్ ఒక 2 స్పూన్స్ అండ్ తగినంత వాటర్ వేసుకొని దాన్ని పూరి పిండిలాగా చేసుకోండి. ఆ పూరి పిండిని ఏం చేయాలంటే లేయర్ వైజ్గా నేను ఇప్పుడు మీకు చూపించే విధంగా లేయర్ వైజ్గా చేస్తూ మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఏంటంటే ఎగ్ పఫ్ మంచి లేయర్ అండ్ ఫ్లఫీగా రానికి ఈజీగా అవుతుంది మనం ఓవెన్ చేసినప్పుడు, బేక్ చేసినప్పుడు. సో చూడండి, ఇప్పుడు నేను చూపించిన విధంగా వన్స్ ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి దాన్ని రౌండ్గా చేసుకొని మళ్ళీ ఒక ఇలా 2 to 5 టైమ్స్ రిపీట్ చేసుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోండి. ఆ హాఫ్ అన్ అవర్ లోపు మనం ఎగ్స్ ఉడకబెట్టుకోవడం అండ్ ఎగ్ కర్రీ లైక్ ఆనియన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. సో దీనికి ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకొని ఆనియన్స్ వేసుకొని అండ్ అది జస్ట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఎవ్రీ టైమ్ ఫ్రై చేస్తూ ఉండాలి. సో అట్ ఎ టైమ్ బ్రౌనిష్ వచ్చాక కొంచెం అల్లం, కొంచెం ధనియాల పొడి అండ్ సాల్ట్, కారం, తగినంత కారం అండ్ పసుపు వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని మళ్ళీ లేయర్ వైజ్గా ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ చేయాలి. లేయర్ వైజ్గా ఇక్కడ ఏంటంటే మనం బటర్ యాడ్ చేస్తూ ఈచ్ లేయర్ ఫోల్డింగ్ టైంలో బటర్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను 2 లేయర్స్ ఫోల్డ్ చేశాను కదా, ఆ బిట్వీన్లో బటర్ యాడ్ చేయాలి. బటర్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఈజీగా లేయర్స్ బేక్ అవుతున్నప్పుడు ఈజీగా లేయర్స్ సపరేట్ అయిపోతాయి. సో బటర్ అనేది మనము మిల్క్తో చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నేను బటర్ అప్లై చేస్తున్నాను ఈచ్ లేయర్కి. హోమ్ మేడ్ బటర్ అయితే ఇంకా మనకు హెల్తీ అండ్ పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. సో ఈ విధంగా చేశాక ఇలా డివైడ్ చేసుకోండి. సో నేను చేసిన ఎగ్ పఫ్కి లైక్ మనకు 6 to 8 ఎగ్ పఫ్స్ అయ్యాయండి. సో ఇలాని కర్రీని డివైడ్ చేసుకొని పెట్టుకోండి. కర్రీని డివైడ్ చేసి పెట్టుకున్నాక ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని 2 పీసెస్ కట్ చేసి ఇలా పెట్టేసుకొని నెమ్మదిగా ఫోల్డ్ చేసుకోండి. ఎందుకంటే మనకు కింద అతికిపోతుంది. అలా కాకుండా నెమ్మదిగా తీసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా బేకింగ్ ప్లేట్కి కూడా బటర్ అప్లై చేసుకొని అండ్ టాప్లో కూడా వన్స్ అట్ ఏ టైమ్ బటర్ అప్లై చేసుకొని వీటిని ఒక 190 degrees Celsius for 30 minutes అలానే బేక్ చేయండి. సో ఈ బేకింగ్ టైంలో ఒకసారి ఇన్ బిట్వీన్ దాన్ని డైరెక్షన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. అది చేసుకోండి, నేను ఇక్కడ మీకు చూపివ్వలేదు. సో ఈ 30 minutes బేక్ అయ్యాక మనకు ఎగ్ పఫ్స్ రెడీ అయిపోతాయి. ఎంతో పఫీగాను ఎంతో టేస్టీ హెల్తీ ఎగ్ పఫ్స్ ఇంట్లోనే రెడీ అయిపోయాయి. చూసారండి ఎంతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.